హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, కేకేఆర్ బౌలింగ్ వల్ల 150 నుంచి 170 లోపల కట్టడే అవుతారని. అది నిజమే అయ్యేటట్టుగానే ఉంది ఫ్రెండ్స్. ఎవరిది? రాజస్థాన్ రాయల్స్ ఆఫ్టర్ 10 అవర్స్ కూడా పెద్ద గేమ్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. 10 అవర్స్ అంటే 13 అవర్స్ దగ్గర 100 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వికెట్లు మామూలుగా ఓడిపోలేదు. ఒక వరుస కమ్యూనలో ప్రతి రెగ్యులర్ ఒక 7 బాల్స్కి 6 బాల్స్కి 8 బాల్స్కి ఒక వికెట్ ఖచ్చితంగా పడుతుంది. దాదాపు ఏంటంటే ప్రతి 2 అవర్స్కి ఒక వికెట్ ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు హిట్టింగ్ పోవాలనుకుంటున్నారు, కానీ అదేంది హిట్టింగ్ పోవాలనుకున్న టైంలో ఫస్ట్ 6 బాగానే పడుతుంది, ఒక బాల్లో 2 బాల్. తర్వాత మిస్ అయ్యి వికెట్లు తగ్గడమో క్యాచ్ అవుట్ అవ్వడమో, బౌండరీస్ పెద్దగా లేని కూడా మిస్ హిట్ అవ్వడం క్యాచ్ అవ్వడం జరుగుతుంది మెయిన్గా చాలామంది. అయితే తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనుకున్న జుయేల్ కొంచెం బాగా ఆడాడబ్బా. నిలబడి గ్రీసులో నిలబడ్డాం అనుకున్నాం, ఆరెంజ్ క్యాప్ వచ్చినట్టుంది, నిలబడాలనుకున్నాడు. కానీ లాస్ట్లో అతను కూడా బౌల్డ్ అయ్యాడు. తర్వాత జఫర్ ఆసర్ వచ్చి ఒక 6 కొట్టాడు. తర్వాత ఈయన పేరేంది, హిట్మేర్ ఆడుతున్నట్టు ఆడి లాస్ట్కి 19th ఓవర్లో వికెట్ సమర్పించుకున్నాడు. ఓవరాల్గా ఏంటంటే కేకేఆర్ బౌలింగ్ బాగుందా లేకపోతే ఆ పిచ్చు అట్లా ఉందా అనేది నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో తెలుస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళ బౌలింగ్ బట్టి, ఆ వికెట్లు స్వింగ్ అయ్యేదాన్ని బట్టి, ఆ వికెట్స్ మధ్యన బాల్ బౌన్స్ అయ్యేదాన్ని బట్టి నెక్స్ట్ ఇన్నింగ్స్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఈ మాత్రం వేరియేషన్ కనపడుతుంటే సెకండ్ ఇన్నింగ్స్లో చూడాలి. ఒకటి ఏంటంటే కామెంట్రేటర్స్ చెప్తున్న దాని ప్రకారం 2 days నుంచి అక్కడ భయంకరమైన వర్షం పడుతుంది. దానివల్ల గ్రౌండ్ కాస్త దెబ్బతిన్నట్టుంది. సో ఎంత కొట్టాలనుకున్నా కూడా బాల్ బౌండరీ దాకా పోవట్లేదు. బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది, బ్యాట్స్మెన్స్కి కొంచెం అనుకూలంగా ఉన్నా కూడా మిస్ఫైర్ అయింది. ఇప్పుడే జస్ట్ హిట్మేర్ కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. సో జాఫర్ ఆచర్ మాత్రం కొడుతున్నాడు అబ్బా, ఒక 6 కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ నేను చూస్తున్నా 19th ఓవర్ కాబట్టి జాఫర్ ఆచర్ ఒక 6 కొట్టాడు. చూద్దాం మనోడు ఏం చేస్తాడో చూద్దాం. లాస్ట్ ఓవర్లో కనీసం ఈ మాత్రం స్కోర్ కొట్టలేకపోతే 150, 160 దాకా కూడా తీసుకోలేకపోతే మ్యాచ్ కొంచెం కష్టం, డౌట్ఫుల్గానే ఉంటుంది మ్యాక్సిమం ఎవరికైనా. ఎందుకంటే 200 టార్గెట్లనే ఈజీగా చేజ్ చేస్తారు. 250 కూడా దాటిపోయింది. ఒకప్పుడు 200 runs 250 runs 50 ఓవర్స్లో కొట్టడమే పెద్ద గగనం అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు 20 ఓవర్స్లో 250, 230 ఏకంగా 300 దాకా వెళ్ళిపోతున్నాయి స్కోర్స్. సో దాన్ని T20 ఇంపాక్ట్ ఏంటంటే ఎక్కువ ఫ్లాట్ పిచ్చెస్ తయారు చేయడం వల్ల ఇది అవుతుంది. సో ఈ పిచ్ కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉందబ్బా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 19.2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 147 for 8. మేబీ ఇంకొక 10 runs రావచ్చు, లేకపోతే ఒక 5 runs రావచ్చు, అంతే. 150, 160తో క్లోజ్ అయ్యేటట్టుగా ఉంది ఆర్ఆర్. అయితే నేను అనుకుంటుంది ఇదే టీమ్ లాస్ట్ మ్యాచ్లో 242 runs కొట్టింది సన్ రైజర్స్ మీద. 286 runsని చేజ్ చేసే దాకా తీసుకెళ్ళి మధ్యలో కొంచెం మిస్ఫైర్ అవ్వడం వల్ల మిస్ అయింది. ఆ టీమేనా ఇదే అనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. లాస్ట్ మ్యాచ్లో ఆ రేంజ్లో కొట్టిన వాళ్ళు ఈ రేంజ్లో పడిపోవడం ఏంది. ఇప్పుడు రన్ రేట్ 7.59 రన్ రేట్తో కొడుతున్నారు. సో వాళ్ళు కూడా అదే రన్ రేట్తో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. మామూలు per ఓవర్కి 6 runs 7 runs అంతే రిక్వైర్మెంట్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళు ఈజీగా స్ట్రైక్ చేసేటప్పుడు. ఎందుకంటే కేకేఆర్లో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్సే భయంకరం. క్వింటన్ డికాక్, మరి తర్వాత అజింక్య రహానే మంచి బ్యాట్స్మెన్సే ఉన్నారు. మ్యాక్సిమం ఫినిష్ చేస్తారు అనుకుంటున్నా. కానీ ఏంటంటే నెక్స్ట్ ఈ కేకేఆర్ ఆర్ఆర్ఓలు అయినా కూడా మ్యాక్సిమం స్పిన్నర్స్తో వేపిస్తే బెటర్ అనిపిస్తుంది. ఇట్లా స్లో పిచ్చెస్లో స్పిన్నర్స్కి ఎక్కువగా వికెట్లు పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఒక టీము 20 ఓవర్స్ స్పిన్నర్స్తో వేసింది. అది కూడా ఎవరో కాదు, అదే సౌత్ ఆఫ్రికా లీగ్లో ఒక టీం, రాజస్థాన్ రాయల్స్ టీం వాళ్ళే 20 ఓవర్స్ బౌలింగ్ చేసి గెలిచారు. 148 కొట్టిన తర్వాత 129 runs వాళ్ళు ఆపోజిట్ టీం కొట్టింది, వీళ్ళు గెలిచేశారు. సో ఈ స్ట్రాటజీ వీళ్ళు అప్లై చేస్తే ఎలా ఉంటుంది అది నేను కూడా అనుకుంటున్నా. మేబీ ఎక్కువ ఓవర్స్ స్పిన్నర్స్ తెప్పించి కొంచెం కంట్రోల్ చేయగలిగితే బెస్ట్. ఎందుకంటే కొంతమంది స్పిన్నర్స్ కూడా ఉన్నారు కదా. రాజస్థాన్ ఇంకొక వికెట్ పడింది, 149 for 9. ఇక మేబీ 150 కూడా దాటుతారో లేదో కూడా తెలియదు. ఓవరాల్గా లాస్ట్ బాల్ ఫేస్ చేయడానికి వచ్చాడు దేశపాండే. సో ఈయనైనా కనీసం 6 కొట్టి కనీసం 255, 4 కొట్టి 253 దాకా తీసుకోపోతాడో చూడాలి. చూస్తున్నా
లాస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ 4 దాకా స్ట్రైక్ చేసినాడు, మేబీ అంత లేదు, ఒక 2D రావచ్చేమో, 2DA 151 స్కోర్. ఓకే, కేకేఆర్ వాళ్ళకి 152 టార్గెట్, 20 ఓవర్స్లో వాళ్ళు 152 టార్గెట్ చేస్తారా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే కేకేఆర్కి లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా ఆ పిచ్ సహకరిస్తలేదు. ఇక్కడ కూడా ఆర్ఆర్లో మామూలేం కాదు, సంజు శాంసన్, ఎస్ఎస్సి జైస్వాల్, రియాన్ పరాగ్ వాళ్ళు కొట్టడంతో ఫస్ట్లో బాగానే 6లు పోయినాయి, తర్వాత హ్యాండ్ వచ్చింది కదా. సో అలా వాళ్ళు కొడతారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ 10 ఓవర్స్ వీడియోలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి, నా ఛానల్ రీచ్ అవుతుంది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.